వీధిలో తాపీగా నడిచిపోతున్న పిల్లికి సింహం లాంటి కుక్క ఎదురుపడింది. పిల్లి పారిపోవాలని చూసింది, కానీ అంతకంటే వేగంగా కుక్క వెంటపడి పట్టుకుంది. పిల్లి విడిచిపెట్టమని బ్రతిమలాడింది. కుక్క ఊహం ఒప్పుకోలేదు. లాభం లేదని పిల్లి కుక్కతో ఒక బేరం కుదుర్చుకుంది. నన్ను వదిలిపెడితే దొరికిన ఆహారమంతా నీకు తెచ్చిచ్చి మిగిలిన నేను తింటాను అని చెప్పింది. కుక్కకి ఈ ఒప్పందం నచ్చి ఏమాత్రం తేడా వచ్చినా చంపేస్తా అని బెదిరించింది. పిల్లి రోజు ఆహారం తెచ్చిపెట్టేది కుక్కకి. నిజాయితీగా అలా కొన్నాళ్ళు గడిచాయి. ఒకరోజు పిల్లి ఎంతకీ రాలేదు. కుక్క పిల్లిని వెతుక్కుంటూ పోతే అదొక ఎలకను భోంచేస్తూ కనబడింది. కుక్క కోపంతో, నీవు మాట తప్పావు, నేను ఇప్పుడే చంపి తినేస్తా అంటూ పిల్లి మీదకి దూకింది. పిల్లి భయపడి తప్పించుకొని పరుగు తీసింది. కుక్క వెంబడించింది. రోజు ఏ కష్టం లేకుండా దొరికిన తిండితో కుక్క బాగా బలిసింది. పిల్లి వేగాన్ని అందుకోలేకపోయింది. అలా పిల్లి దాని వెనక కుక్క పరిగెత్తుతూ ఒక కొండపై అంచుకు చేరాయి. పిల్లికి కొండ మీద నుండి అవతలకి దూకి బ్రతికిపోవడమే లేక కుక్క నోట పడి చావడమా అన్న పరిస్థితి ఏర్పడింది. ఏమైతే అయిందని పిల్లి ఒక్క దూకు దూకి ప్రాణం రక్షించుకుంది. రోజు పట్టుపగిలేలా తెగతిని బలిసిన కుక్క పరిగెత్తే వేగం కోల్పోయి కొండ అంచు నుంచి పడి చచ్చిపోయింది. నీవు చేసుకోవాల్సిన సొంత పనులను ఎవరి దయాదాక్షిణ్యాలకు వదిలిపెట్టవద్దు. మొదట్లో చాలా ఆనందంగానే ఉంటుంది, కానీ చివరకు ప్రాణాంతకం అవుతుంది.